ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. దీనికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు అనుకుంటే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఎంతైనా అవసరం, కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని మేము భావిస్తున్నాము. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి పాస్ట్ సింపుల్ గురించి చూద్దాం. పాస్ట్ సింపుల్ ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? గతంలో ఏదైనా పని కంప్లీట్ అయినప్పుడు మనం పాస్ట్ సింపుల్ లో చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ గా, నేను గత నెల ఇంగ్లీష్ నేర్చుకున్నాను అంటే నేర్చుకోవడం అనే పని గత నెల అయిపోయింది. నేను నిన్న ఆఫీస్ కు వెళ్ళాను, ఆఫీస్ కు వెళ్ళడం అనే పని నిన్న అయిపోయింది. నేను పోయిన ఆదివారం క్రికెట్ ఆడాను అంటే క్రికెట్ ఆడడం అనే పని పోయిన ఆదివారం జరిగిపోయింది. ఈ విధంగా మనం కరెక్ట్ గా ఎప్పుడు జరిగిపోయిందో చెప్పడాన్ని మనం పాస్ట్ సింపుల్ లో చెప్తాము. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పేటప్పుడు మనకి ఆ పని ఎప్పుడు ఖచ్చితంగా జరిగిందో చెప్పలేమన్నమాట. ఎగ్జాంపుల్ గా చూస్తే, నేను ఈ మధ్యనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే పని నిన్న జరిగిందా, మొన్న జరిగిందా, ఒక వారం క్రితం జరిగిందా అనేది నేను ఇక్కడ కరెక్ట్ గా చెప్పట్లేను, ఈ మధ్యనే అని చెప్తున్నాను అనమాట. అదేవిధంగా, నేను ఇప్పుడే ఆఫీస్ కు వెళ్ళాను అంటే నేను ఆఫీస్ కు వెళ్ళాను అంటే రెండు నిమిషాల క్రితం వెళ్ళానా, 2 గంటల క్రితం వెళ్ళాను అనేది చెప్పట్లేదు. నేను ఇప్పుడే, మనం ఎగ్జాక్ట్ గా ఒక టైం చెప్పకుండా ఈ మధ్యనే నేర్చుకున్నాను, ఇప్పుడే వెళ్ళాను. అదేవిధంగా, నేను ఇంతకు ముందే క్రికెట్ ఆడాను, నేను క్రికెట్ ఆడాను కానీ ఎప్పుడు ఆడాను, 1 గంట క్రితం ఆడానా, 2 గంటల క్రితం ఆడాను అని చెప్పట్లేదు, ఇంతకు ముందే ఆడాను అని. ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ గా ఒక టైం అనేది చెప్పకుండా ఈ మధ్యనే, ఇప్పుడే, ఇంతకు ముందే, ఇంతవరకు, ఇంకా ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ జరిగిపోయిన పనులను చెప్పేటప్పుడు ఈ పనులన్నింటినీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. మనం ఎగ్జాక్ట్ గా నిన్న ఆడాను, 10 రోజుల క్రితం ఆడాను, 1 నెల క్రితం ఆడాను అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పేటప్పుడు పాస్ట్ సింపుల్ లో చెప్పాలి. మనం ఎగ్జాక్ట్ టైం చెప్పకుండా ఇప్పుడే, ఈ మధ్యనే, ఇంతకు ముందే, ఇంతవరకు అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ను ఉపయోగించాలి. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ను ఉపయోగించినప్పుడు ఎక్కువగా ఉపయోగించే కీవర్డ్స్ ను ఒకసారి గమనిస్తే చూడండి. జస్ట్ నౌ అంటే ఇప్పుడే, జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే, రీసెంట్లీ ఈ మధ్యనే, సో ఫార్ ఇంతవరకు, ఆల్రెడీ ఇదివరకే, ఎవర్ ఎప్పుడు, నెవర్ ఎప్పుడు కాదు, ఎట్ ఇంకా ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎక్కువగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు వెర్బ్ ఏ రూపంలో ఉంటుందో గమనిస్తే, మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా సరే హ్యావ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బుల సహాయంతో వెర్బ్ 3వ రూపంలో ఉంటుంది. అంటే వెర్బ్ 3వ రూపం ముందు హ్యావ్ గాని హ్యాజ్ గాని ఏదో ఒకటి వస్తుంది. మనకి హ్యాజ్ ఎప్పుడు వస్తుందో తెలుసు. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి హ్యాజ్ అనేది వస్తుంది. ఇది మనకి ఇంతకు ముందే తెలుసు. మిగతా ఏ సబ్జెక్ట్ లకైనా మనకి హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత మనకి వెర్బ్ 3వ రూపంలోనే ఉంటుంది. ఓకే, అంటే ఈట్, ఏట్, ఈటెన్ 3వ రూపం ఈటెన్ అనేది. అదేవిధంగా రైట్, వ్రోట్, రిటెన్, రిటెన్ అనేది 3వ రూపం. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రంక్ అనేది 3వ రూపం. కమ్, కేమ్, కమ్, కమ్ అనేది 3వ రూపం. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్క్డ్ అనేది 3వ రూపం. లెర్న్, లెంట్, లెంట్, లెంట్ అనేది 3వ రూపం. ఈ విధంగా వెర్బ్ ఎప్పుడు కూడా మనకి హ్యావ్, హ్యావ్ లతో 3వ రూపం అంటే V3 ఫామ్ లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. చూస్తే చూడండి, ఇక్కడ దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, దే హ్యావ్, ఇక్కడ హ్యావ్ వస్తుందా హ్యావ్ వస్తుందా? హ్యావ్ వస్తుంది. ఎందుకంటే దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదు, కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేయాలి. దే హ్యావ్ కమ్, దే హ్యావ్ కమ్ అంటే ఇక్కడ కమ్ అనేది V3 రూపంలో ఉంది.
దే హ్యావ్ కమ్ వారు వచ్చారు ఎక్కడికి టు కాలేజ్ ఎప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే వచ్చారు దే హ్యావ్ కమ్ టు కాలేజ్ జస్ట్ నౌ ఇప్పుడే వచ్చారు దే హ్యావ్ లెర్న్డ్ మ్యూజిక్ జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే వాళ్ళు మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంతకు ముందే వాళ్ళు మ్యూజిక్ నేర్చుకున్నారు దే హ్యావ్ వాక్డ్ ఫర్ 2 కిలోమీటర్స్ సో ఫార్ ఇంతవరకు వాళ్ళు 2 కిలోమీటర్లు నడిచారు దే హ్యావ్ వాక్డ్ ఫర్ 2 కిలోమీటర్స్ సో ఫార్ దే హ్యావ్ రిటెన్ స్టోరీస్ రీసెంట్లీ ఈ మధ్యనే దే హ్యావ్ రిటెన్ వారు రాశారు ఏంటివి స్టోరీస్ రీసెంట్లీ ఈ మధ్యనే అదేవిధంగా దే హ్యావ్ రెడ్ వారు చదివారు ఏంటిది న్యూస్ పేపర్ ఎప్పుడు ఆల్రెడీ వారు ఇదివరకే న్యూస్ పేపర్ చదివేశారు అని అర్థం అనమాట దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ రీసెంట్లీ వారు ఈ మధ్యనే క్రికెట్ అనేది ఆడారు దే హ్యావ్ ఆస్క్డ్ దేర్ డౌట్స్ సో ఫార్ ఇంతవరకు వాళ్ళు వాళ్ళ డౌట్స్ ని అడిగారు ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ టైం చెప్పకుండా జస్ట్ నౌ జస్ట్ బిఫోర్ అంటే ఇప్పుడే ఇంతకు ముందే ఇంతవరకు ఈ మధ్యనే ఇది వరకునే అని చెప్పేటప్పుడు మనం పర్ఫెక్ట్ లో చెప్పాలి అదే నేను నిన్న చేశాను మొన్న చేశాను 2 గంటల క్రితం చేశాను 2 నిమిషాల క్రితం చేశాను ఎగ్జాక్ట్ గా మనం చెప్పేటప్పుడు పాస్ట్ సింపుల్ లో చెప్పాలి ఓకే ఇప్పుడు వీటిని నెగిటివ్ లో చూస్తే చూడండి ఇక్కడ హ్యావ్ కి నాట్ చేరి హ్యావెంట్ వస్తుంది హ్యాస్ కి నాట్ చేరి హ్యాజెంట్ గా వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చూడండి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ కమ్ టు కాలేజ్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే ఐ హ్యావ్ కమ్ టు కాలేజ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే కాలేజీకి వచ్చాను అంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ టైం చెప్పట్లేదు ఇప్పుడే వచ్చాను అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి ఐ హ్యావ్ కమ్ టు కాలేజ్ జస్ట్ నౌ బట్ రామ్ హ్యాజంట్ కమ్ ఎట్ రామ్ ఇంకా రాలేదు అంటే ఇక్కడ మనం ఇంకా రాలేదు అంటే ప్రజెంట్ తో సంబంధం ఉంది పని జరిగిపోతున్నా సరే ప్రజెంట్ తో సంబంధం ఉంది కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి ఐ హ్యావ్ కమ్ టు కాలేజ్ జస్ట్ నౌ బట్ రామ్ హ్యాజంట్ కమ్ ఎట్ నేను కాలేజ్ కి ఇప్పుడే వచ్చాను కానీ రామ్ ఇంకా రాలేదు ఓకే గీత అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ మ్యూజిక్ సో ఫార్ అంటే ఇంతవరకు మేము మ్యూజిక్ నేర్చుకున్నాము గీత అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ మ్యూజిక్ గీత మరియు నేను మ్యూజిక్ నేర్చుకున్నాము ఎప్పుడు అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పకుండా ఇప్పటి వరకు నేర్చుకున్నాము అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి బట్ సీత హ్యాజంట్ లెర్న్డ్ కానీ సీత నేర్చుకోలేదు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే హ్యాజ్ రఘు కంప్లీటెడ్ ద వర్క్ రఘు వర్క్ కంప్లీట్ చేశాడా ఓకే ఎప్పుడు ఇప్పుడు గురించే మాట్లాడుతున్నాం అందుకే మనది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం అనమాట హ్యాజ్ రఘు కంప్లీటెడ్ ద వర్క్ రఘు వర్క్ కంప్లీట్ చేశాడా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్ జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్ జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే నేను మా ఫ్రెండ్స్ ని కలిశాను ఇంతకు ముందే అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి లేదా 2 నిమిషాల క్రితం కలిసా 1 గంట క్రితం కలిశాను అని చెప్పాలంటే మనం పాస్ట్ సింపుల్ లో చెప్పొచ్చు కానీ మనం ఇంతకు ముందే అని చెప్తున్నాం కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్ జస్ట్ బిఫోర్ హ్యావ్ యూ మెట్ యువర్ ఫ్రెండ్స్ నువ్వు మీ ఫ్రెండ్స్ ని కలిసావా ఓకే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఇక్కడ దే హ్యావ్ బాట్ ఏ కార్ రీసెంట్లీ ఈ మధ్యనే దే హ్యావ్ బాట్ ఏ కార్ వారు కార్ కొన్నారు ఎప్పుడు ఈ మధ్యనే మనం మొన్న కొన్నారా 10 రోజుల క్రితం కొన్నారా అని చెప్పట్లేదు ఈ మధ్యనే కొన్నారు అని చెప్తున్నాం అనమాట దే హ్యావ్ బాట్ ఏ కార్ రీసెంట్లీ వారు ఈ మధ్యనే కార్ కొన్నారు ఐ హ్యావ్ రోట్ ఎన్ ఎగ్జామ్ జస్ట్ నౌ ఇప్పుడే నేను ఎగ్జామ్ రాశాను బట్ కానీ మై ఫ్రెండ్ నా స్నేహితుడు శ్రావణ్ హ్యాజంట్ అటెండెడ్ ఎట్ ఇంకా హాజరవ్వలేదు ఐ హ్యావ్ రోట్ అన్ ఎగ్జామ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే ఎగ్జామ్ రాశాను కానీ మా ఫ్రెండ్ శ్రావణ్ ఇంకా అసలు హాజరవ్వలేదు జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ నేను అతన్ని ఇన్వైట్ చేశాను బట్ కానీ
హీ హాజంట్ కమ్ టు ద పార్టీ యట్, అతను ఇంకా పార్టీకి రాలేదు. నేను ఇంతకు ముందే అతన్ని పార్టీకి ఇన్వైట్ చేశాను, కానీ ఇంకా అతను పార్టీకి రాలేదు. ఇవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్ టైం తోటి చెప్పట్లేదు. ఇంతకు ముందే, ఇప్పుడే, ఈ మధ్యనే అనే వాక్యాలు ఉపయోగించుకుంటూ ప్రజెంట్ తో సంబంధం ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇంకా వీటిని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఐ హావ్ నెవర్ బీన్ టు చెన్నై. ఐ హావ్ నెవర్ బీన్ టు చెన్నై. నెవర్ ఎప్పుడు, నెవర్ అంటే ఎప్పుడు, ఇది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. నెవర్ అనేది ఎప్పుడు మనకి నెగటివ్ ని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హావ్ నెవర్ బీన్ టు చెన్నై. నేను ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు. హ్యావ్ యూ ఎవర్, ఎవర్ ఎప్పుడైనా. ఓకే, ఎవర్ పాజిటివ్ ఎప్పుడైనా, నెవర్ అనేది నెగటివ్, ఇది కూడా ఎప్పుడైనా. ఓకే, ఐ హావ్ నెవర్ బీన్ టు చెన్నై. నేను ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు చెన్నై. నువ్వు ఎప్పుడైనా చెన్నై వెళ్ళావా? నేను ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? మనం ఇలాంటి ఫ్రేజెస్ మనం తెలుగులో చాలా యూజ్ చేస్తుంటాం. ఓకే, అవన్నీ ఈ స్ట్రక్చర్ లోనే చెప్పాలన్నమాట. ఐ హావ్ నెవర్ బీన్ టు చెన్నై. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు చెన్నై. నేను ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు. నువ్వు ఎప్పుడైనా చెన్నై వెళ్ళావా? అదే ఎగ్జాంపుల్ చూస్తే ఐ హావ్ నెవర్ రెడ్ రామాయణం. నేను ఎప్పుడు రామాయణం చదవలేదు. హ్యావ్ యూ ఎవర్ రెడ్ ఇట్. నువ్వు ఎప్పుడైనా దాన్ని చదివావా? నేను ఎప్పుడు రామాయణాన్ని చదవలేదు. నువ్వు ఎప్పుడైనా చదివావా? అదేవిధంగా ఐ హావ్ నెవర్ రిటెన్ హర్రర్ స్టోరీస్. హ్యావ్ యూ ఎవర్ రిటెన్. నేను ఎప్పుడు హర్రర్ స్టోరీస్ రాయలేదు. నువ్వు ఎప్పుడైనా రాసావా? ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఐ హావ్ నెవర్ టాక్డ్ టు రమ్య. ఐ హావ్ నెవర్ టాక్డ్ టు రమ్య. నేను ఎప్పుడు రమ్యతో మాట్లాడలేదు. హ్యావ్ యూ ఎవర్ టాక్డ్ టు హర్. నువ్వు ఎప్పుడైనా ఆమెతో మాట్లాడావా? నేను ఎప్పుడు రమ్యతో మాట్లాడలేదు. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఐ హావ్ నెవర్ టాక్డ్ టు రమ్య. హ్యావ్ యూ ఎవర్ టాక్డ్ టు హర్. అదేవిధంగా ఐ హావ్ నెవర్ ప్లేడ్ క్రికెట్. నేను ఎప్పుడు క్రికెట్ ఆడలేదు. ఐ హావ్ నెవర్ ప్లేడ్ క్రికెట్. హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్. నువ్వు ఎప్పుడైనా ఆడావా? నేను ఎప్పుడు క్రికెట్ ఆడలేదు. నువ్వు ఎప్పుడైనా ఆడావా? ఐ హావ్ నెవర్ ప్లేడ్ క్రికెట్. హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్. అదేవిధంగా ఐ హావ్ నెవర్ బాట్ ఏ కార్. నేను ఎప్పుడు కార్ కొనలేదు. హ్యావ్ యూ ఎవర్ బాట్. నువ్వు ఎప్పుడైనా కొన్నావా? ఐ హావ్ నెవర్ బాట్ ఏ కార్. హ్యావ్ యూ ఎవర్ బాట్. నువ్వు ఎప్పుడైనా కొన్నావా? అదేవిధంగా ఐ హావ్ నెవర్ సంగ్ ఏ సాంగ్. నేను ఎప్పుడు పాట పాడలేదు. హ్యావ్ యూ ఎవర్ సంగ్. నువ్వు ఎప్పుడైనా పాట పాడావా? నేను ఎప్పుడు పాట పాడలేదు. నువ్వు ఎప్పుడైనా పాట పాడావా? ఐ హావ్ నెవర్ బారోడ్ మనీ. నేను ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోలేదు. హ్యావ్ యూ ఎవర్ బారోడ్. నువ్వు ఎప్పుడైనా అప్పు తీసుకున్నావా? ఐ హావ్ నెవర్ బారోడ్ మనీ. నేను ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోలేదు. హ్యావ్ యూ ఎవర్ బారోడ్. నువ్వు ఎప్పుడైనా అప్పు తీసుకున్నావా? ఐ హావ్ నెవర్ స్కోల్డెడ్ టు అదర్స్. నేను ఎప్పుడు ఇతరుల్ని తిట్టలేదు. హ్యావ్ యూ ఎవర్ స్కోల్డెడ్. నువ్వు ఎప్పుడైనా తిట్టావా? ఐ హావ్ నెవర్ స్కోల్డెడ్ టు అదర్స్. నేను ఎప్పుడు ఇతరుల్ని తిట్టలేదు. హ్యావ్ యూ ఎవర్ స్కోల్డెడ్. నువ్వు ఎప్పుడైనా తిట్టావా? ఐ హావ్ నెవర్ బీటెన్ టు చిల్డ్రన్. నేను ఎప్పుడు పిల్లల్ని కొట్టలేదు. హ్యావ్ యూ ఎవర్. నువ్వు ఎప్పుడైనా కొట్టావా? ఐ హావ్ నెవర్ బీటెన్ టు చిల్డ్రన్. నేను ఎప్పుడు పిల్లల్ని కొట్టలేదు. హ్యావ్ యూ ఎవర్. నువ్వు ఎప్పుడైనా కొట్టావా? ఈ విధంగా మనం ఐ హావ్ నెవర్ అంటే ఇది నెగటివ్ అన్నమాట. ఐ హావ్ ఎవర్ అంటే ఇది ఎప్పుడు పాజిటివ్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మనం రెగ్యులర్ గా తెలుగులో ఉపయోగించే ఫ్రేజెస్ కాబట్టి వీటి మీద జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనం ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే చూడండి, హీ హాజంట్ కమ్ యట్. అతను ఇంకా రాలేదు. హ్యావ్ యూ కమ్. నువ్వు వచ్చావా? హీ హాజంట్ కమ్ యట్. అతను ఇంకా రాలేదు. హ్యావ్ యూ కమ్. నువ్వు వచ్చావా? షీ హాజంట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ యట్. షీ హాజంట్ కంప్లీటెడ్. ఆమె పూర్తి చేయలేదు. హర్ హోంవర్క్. ఆమె హోంవర్క్ ని. యట్ ఇంకా. ఆమె హోంవర్క్ ని పూర్తి చేయలేదు. షీ హాజంట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ యట్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్స్. నువ్వు నీది పూర్తి చేసావా? ఆమె వర్క్ ను పూర్తి చేయలేదు. నువ్వు పూర్తి చేసావా? అదేవిధంగా హీ హాజంట్ ప్లేడ్ క్రికెట్ యట్. అతను ఇంకా క్రికెట్ ఆడలేదు. హ్యావ్ యూ ప్లేడ్. నువ్వు ఆడావా? అతను ఇంకా క్రికెట్ ఆడలేదు. నువ్వైనా ఆడావా అంటాం కదా. అదేవిధంగా హీ హాజంట్ ప్లేడ్ క్రికెట్ యట్. అతను ఇంకా క్రికెట్ ఆడలేదు. హ్యావ్ యూ ప్లేడ్. నువ్వు ఆడావా? ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యావెంట్ బాట్ వెజిటేబుల్స్ యట్. వారు ఇంకా వెజిటేబుల్స్ కొనలేదు. దే హ్యావెంట్ బాట్ వెజిటేబుల్స్ యట్. వారు ఇంకా వెజిటేబుల్స్ కొనలేదు. హ్యావ్ యూ బాట్. నువ్వు కొన్నావా?
వారు ఇంకా కొనలేదు, నువ్వు కొన్నావా? వారు ఇంకా తినలేదు, నువ్వు తిన్నావా? వారు ఇంకా చేయలేదు, నువ్వు చేసావా? వారు ఇంకా రాలేదు, నువ్వు వచ్చావా? ఈ విధంగా అడిగేటప్పుడు మనం ఇలాంటి స్ట్రక్చర్ ని ఉపయోగించాలన్నమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే రవి హ్యాజంట్ ఈటెన్ పిజ్జా ఎట్. రవి ఇంకా పిజ్జా తినలేదు. హ్యావ్ యూ ఈటెన్? నువ్వు తిన్నావా? రవి హ్యాజంట్ ఈటెన్ పిజ్జా ఎట్. హ్యావ్ యూ ఈటెన్? రవి ఇంకా పిజ్జా తినలేదు, నువ్వు తిన్నావా? సీత హ్యాజంట్ లెర్న్డ్ మ్యూజిక్ ఎట్. సీత ఇంకా మ్యూజిక్ నేర్చుకోలేదు. హ్యావ్ యూ లెర్న్డ్? నువ్వు నేర్చుకున్నావా? సీత హ్యాజంట్ లెర్న్డ్ మ్యూజిక్ ఎట్. హ్యావ్ యూ లెర్న్డ్? సీత ఇంకా మ్యూజిక్ నేర్చుకోలేదు, నువ్వు నేర్చుకున్నావా? రఘు హ్యాజంట్ రిటన్ దోస్ స్టోరీస్ ఎట్. ఇంకా రఘు ఆ స్టోరీస్ రాయలేదు. హ్యావ్ యూ రిటన్? నువ్వు రాసావా? రఘు హ్యాజంట్ రిటన్ దోస్ స్టోరీస్, ఆ స్టోరీస్ ఎట్ ఇంకా రఘు ఆ స్టోరీస్ రాయలేదు. హ్యావ్ యూ రిటన్? నువ్వు రాసావా? అదేవిధంగా స్రవంతి హ్యాజంట్ వాచ్డ్ దట్ మూవీ ఎట్. స్రవంతి హ్యాజంట్ వాచ్డ్, స్రవంతి చూడలేదు, దట్ మూవీ ఆ సినిమా, ఎట్ ఇంకా స్రవంతి ఇంకా ఆ సినిమా చూడలేదు. స్రవంతి హ్యాజంట్ వాచ్డ్ దట్ మూవీ ఎట్. హ్యావ్ యూ వాచ్డ్ ఇట్? నువ్వు దాన్ని చూసావా? ఈ విధంగా మనం అడగాల్సినప్పుడు ఇదే ప్రైజెస్ లో అడగాలి. మీరు ఒక విషయం గమనించాలి, ఏంటంటే మనం అన్ని టెన్స్ లను ఒకే విధంగా ప్రాక్టీస్ చేయకూడదు. ఏ టెన్స్ యొక్క యూసేజ్ ఎంత వరకు ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించాలని తెలుసుకొని అలానే ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని అన్ని టెన్స్ లను ఒకే రకంగా ప్రాక్టీస్ చేయొద్దు అనమాట. అది మీ మైండ్ లో ఉండాలి. అంటే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ లోనే మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అనమాట. కాబట్టి మీరు ఇవే జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సింపుల్ గా మీరు మీ మైండ్ లోంచి ఈ వాక్యాలు అనేవి వస్తుంటాయి. ఓకే, కాబట్టి మీరు వీటి మీద జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.